ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళనే కాకుండా చాలా మందిపై ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అసలు ఎందుకు, ఏంటి, ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు, అంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క యుద్ధం గురించి? ఎంతమంది బలవ్వాలి, ఎంతమంది దేశాధినేతలు? సో దేశాధినేతలు బలయ్యారు, మా మతం వారిని టార్గెట్ ఇస్తున్నారు కొంతమంది. లేదు, మీలో టెర్రరిస్టులు ఉన్నారు, అందుకని మిమ్మల్ని చంపేస్తున్నాం, సో అందుకని మేమే స్టేట్మెంట్లు ఇస్తున్నాం అని మరికొంతమంది దేశాధినేతలు. ఎలా చూడొచ్చు దీన్ని? అదే ఇది కొత్తగా తగు కాదు. 1979 నుంచి తగు స్టార్ట్ అవ్వింది. ఎప్పుడైతే షా ఆఫ్ ఇరాన్ తీసేశారో ఈ ఇస్లామిక్ అయతుల్లాస్, అప్పటి నుంచి వాళ్ళు 79 నుంచి ఇరాన్ ని పరిపాలిస్తున్నారు. ఇరాన్ లో పెద్ద దేశం, 10 కోట్ల జనాభా ఉన్నారు. ప్రపంచంలో 3వ స్థాయిలో చమురు ఉన్నది. చాలా ధనవంతులు. ఆ డబ్బు ఖర్చు పెడతా వచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు ఒకటే తప్పు చేశారు. ఇరాన్ పక్క దేశాలతో తగులు పెట్టుకున్నారు. అక్కడ అసంతృప్తిగా ఉన్న వాళ్ళు, షియా మతానికి చెల్లిన వాళ్ళు, ముస్లింస్ లో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో యుద్ధాలు చేయించడం, గొడవలు చేయించడం ఒక ప్రాబ్లం వచ్చింది అక్కడ ఉన్న మిగతా దేశాలకి. అది సౌదీ అరేబియా ఉన్నాయి, కువైట్ ఉన్నాయి, ఖతార్, ఈజిప్ట్, జోర్డన్, ఈ అన్ని దేశాలకి ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు మేము తరివేస్తాం అని చెప్పి ఆ గొడవ అప్పటి నుంచి సాగుతా ఉన్నారు. అప్పుడు దాంతో పాటు వాళ్ళు అమెరికాకు వ్యతిరేకం ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఇజ్రాయెల్కి విపరీతమైన వ్యతిరేకత చూపెట్టారు. ఇజ్రాయెల్ తీసేస్తాం, ఇక్కడ ఉండదేమో అని గొడవ పెట్టారు. అప్పటి నుంచి గొడవ పెడితే పర్వాలేదు, 2010 నుంచి అణు యుద్ధాలకి తయారు చేస్తాం మేము రాకెట్స్, దాంతో ఇది అది అని మొదలు పెట్టారు. చెప్పుకోవటం, చేయటం, గొప్ప చెప్పుకోవటంలో చాలా అప్పటి నుంచి ఇంకా తక్కువ పెరిగిపోయింది. అప్పుడు ఎలా తీయాలి, ఎలా ఆప్ చేయాలి అని ఇరాన్ తో మాట్లాడితే ఏదో కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుందని ఒబామా టైంలో ఏదో అగ్రిమెంట్ కి వచ్చారు. ఆ డొనాల్డ్ ట్రంప్ తీసి పారేశాడు. మొత్తం ఆప్ చేయాలి, మీ అణు యుద్ధాలు చేసే వెపన్స్ రీసెర్చ్ లెబారెటరీ. అది తగు మెయిన్ కారణం. వెనకాల కారణం ఏంటంటే ఇరాన్ పక్క దేశాల్లో అస్థిరత తీసుకొచ్చింది. ప్రపంచం అంతా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, టెర్రరిజం అని ఎంకరేజ్ చేస్తుందని వాళ్ళ ఆరోపణ. ఇరాన్ మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం, మీరెవరు అంటున్నారు, అది కుదరదు. అందువల్ల అప్పటి నుంచి టార్గెట్ ఇజ్రాయెల్, అమెరికా ఓపెన్ గా ఇరాన్ ని ఏదో రకంగా 2017 నుంచి పట్టేయాలని ఒకటి, వెనకాల కనపడు. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యొక్క యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది, అండ్ ఇంకా చాలా దేశాలు కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి. సో ఈ దేశాలు ఎంటర్ అవడం కరెక్టేనా? అంటే ప్రపంచ వినాశనానికి, మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి కదా. ఈ యొక్క దేశాలు ఎంటర్ అవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? మీరు ప్రపంచానికి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నట్టే పాకిస్తాన్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి కదా. 70-80 సంవత్సరాలు బట్టి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మిమ్మల్ని 150తో చంపేస్తామని రోజుకోసారి అంటున్నారు కదా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ జనరల్. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు నీతులు చెప్తున్నారు? ఎవరు నీతులు చెప్పట్లేదు. చైనా కూడా సైన్యం తీసుకొచ్చి మన బోర్డర్ మీద 60 సంవత్సరాలు బట్టి అల్లరి చేసి మన మందులకు వెళ్ళకపోతే యూరోపియన్ దేశాలు ఎవరన్నా పట్టించుకున్నారా? అమెరికా పట్టించుకున్నదా? జపాన్ పట్టించుకున్నదా? అందువల్ల ఇది ఎలా వచ్చిందంటే మీరు కరెక్ట్ ఇది అది అంటే కుదరదు. వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇష్టానికి చేస్తారు, ప్రపంచం భరించాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఒకనప్పుడు బాగా పనిచేసేది. గత 15-20 సంవత్సరాలు బట్టి పనిచేయడం మానేసింది, పనిచేయలేకపోతుంది. ఎందుకంటే పనిచేయలేకపోతుంది. రష్యా, అమెరికా 2 ఉగ్ర పవర్లు, అగ్ర పవర్లు ఉండేటప్పుడు పనిచేసేవారు సూపర్ పవర్ గా. రష్యా తగ్గిపోయాక అమెరికా మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, ఐక్యరాజ్య సమితి అక్కర్లేదు దారి ఇస్తే చైనా కూడా చేరి చైనా కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. చైనా కంట్రోల్ చేసి వాళ్ళకి ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళ మీద వాడుకుంటుంది. భారతదేశం, తైవాన్, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల మీద వాడుకుంటుంది. సో ఇప్పుడు ఇలాంటి తగులు వస్తే పెద్ద మనిషి తరగా మాట్లాడే స్థాయిలో ఏ సమస్య లేదు. కనుక ఇంకొక 10 రోజుల పాటు ఇరాన్, ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ యొక్క దౌత్యపరమైన ఒప్పందాలను ఇరాన్ క్యాన్సిల్ చేసేసింది.
సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మాట్లాడటం లేవు, తేల్చుకోవడమే తాడోపేడు అని చెప్పి అనే స్టేజ్ లో ఇప్పుడు ఇరాన్ ఉంది. ఒకవేళ ఈ యొక్క ఇజ్రాయెల్ కి మద్దతుగా చాలా దేశాలు వచ్చి ఇరాన్ మీద కనుక ఒక 1 వీక్ 10 days పాటు దాడి చేయగలిగితే అంత కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉందంటారా సార్? లేదు లేదు లేదు. ఇరాన్ ఈ 15 రోజులు నెలల బట్టి గొప్ప చెప్పుకున్నది, ఎంతవరకు ఆ గొప్ప సాధిస్తారో ఇంకా కనపడలేదు. యుద్ధం శనివారం స్టార్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో అమెరికా ఇజ్రాయెల్ కలిసి అయతుల్లా ఖమేని ఎవరైతే చీఫ్ 37 సంవత్సరాలు ఇరాన్కి వదిలి చంపేశారు, వారితో పాటు డిఫెన్స్ మినిస్టర్ ని, వాళ్ళ ఆర్మీ చీఫ్ ని, అందరినీ చంపేశారు ఆ మీటింగ్ లోనే. సో అలాంటి సమయంలో ఏమవుతుంది? అలాంటి సమయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళని. సో ఇరాన్కి బలం ఉన్నది, ఏదో చేస్తుంది అనుకోవడం కష్టం. ఇనిషియేటివ్ పోయింది వీళ్ళ దగ్గర నుంచి పూర్తిగా పోయాక ఇంకా చెప్పుకునేది ఏం లేదు. ఇప్పుడు మా బలం మీ బలం అంటున్నారు, కానీ వెనకాల జరిగేది ఏంటంటే నిన్నటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు 48 50 మందిని చంపిస్తాం, ఇంకా 100 మంది ఉన్నారు లిస్ట్ లో, మీ ఇష్టం అన్నారు. అంత డీప్ గా పెనట్రేట్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ గూఢచారులు అందరినీ పట్టుకున్నారు, రహస్యాలు తీస్తున్నారు, అడ్రస్లు ఎవరేం పని చేస్తున్నారు, ఎక్కడ దాక్కుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎవరు, ఇతర దేశాల్లో ఎవరున్నారు, బంధువులు అన్ని తెలుసు. సో ఇప్పుడు దాని మీద మెసేజ్ ఏమొచ్చింది? కొత్త నాయకత్వం ఇరాన్ నాతో మాట్లాడుతాను అంటున్నారు అని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. నేను అనుకుంటున్నా 2-3 రోజుల్లో సెటిల్ అవ్వచ్చు, ఇంకా పెరిగే కష్టం సెటిల్ అవ్వచ్చు. సరే, ఒకవేళ ట్రంప్ కనుక ఈ విషయంలో దూరంగా ఉంటే ప్రపంచానికి మంచిదా, దగ్గరగా ఉంటే ప్రపంచానికి మంచిది అంటారు? దగ్గరగా ఉంటేనే మంచిది. మీకు నష్టం ఏంటి? మీరు ప్రపంచం అంటున్నారు, ఇండియాని పాకిస్తాన్ అటాక్ చేస్తున్నట్టు ప్రపంచం ఎక్కడున్నది? మీ బంధువుల ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, అమెరికాలో ఉన్న వాళ్ళు మీరు బంధువుల? ఎవరు వచ్చారు దానికి? ట్రంప్ ఇలాగా ఇతర దేశాల మీద పడతా ఉంటే భారతదేశానికి తప్పులేదు. ఇరాన్ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి 1000 సంవత్సరాలు బట్టి, కానీ ఇప్పుడు ఉన్న ఇరాన్ ప్రభుత్వంతో మనకి మంచి సంబంధం లేదు. ఎప్పుడు వాళ్ళు కాశ్మీర్, పాకిస్తాన్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఉంటే పోతే మీకే. ప్రపంచ శాంతి గురించి మీరు మాట్లాడుతున్నారు, శాంతి గురించి మరి భారతదేశం మీద అల్లరి చేస్తున్నారు వీళ్ళందరితో. సో ప్రపంచానికి మంచిది చెడ్డది అని మీరు ఎలాగంటారు? భారతదేశానికి మంచిదా చెడ్డదా చూడండి. నిన్న పాకిస్తాన్ లో ఏదో గొడవ చేశారు, అమెరికన్ ఎంబసీ వల్ల వీసాలు అన్ని ఆఫ్ చేస్తారు. ఇప్పుడు 1 నెలలు 2 నెలలు బాటలు పోమంటున్నారు. అది వాళ్ళకి ఉన్న స్థానం చూపెడతారు. ఒబామా వచ్చాడు, ఒబామా భారతదేశానికి వ్యతిరేకం. హిల్లరీ క్లింటన్ వాళ్ళ మొగుడు భారతదేశానికి వ్యతిరేకం. ఇవన్నీ ఎవరికి కావాలి? వాడు ఎవరితో మంచి లేడు, మనకి ఏం తప్పులేదు, నాకేం తప్పు అనిపించట్లేదు. అతను ఇరాన్ ని నొక్కేస్తే చైనా దెబ్బతినేస్తాడు. చైనా చౌకగా ఆయిల్ ఇరాన్ ని ఒత్తిడితో కొనేస్తాం. పాకిస్తాన్ దెబ్బతింటుంది, బంగ్లాదేశ్ దెబ్బతింటుంది. ఇవన్నీ మీకు కావాలా వద్దా? మీరు ఏం ఆలోచించాలంటే పెద్ద పెద్ద ఐడియాలు వద్దు. ప్రపంచం శాంతి మంచిది న్యాయం. మీ న్యాయం ఎవరు చేస్తున్నారు? భారతదేశానికి ఎవరు చేస్తున్నారు? చిన్న 150 కోట్ల జనాభాలో చిన్న ఇష్యూ జరిగితే ప్రపంచం అంతా అల్లరి చేసేస్తున్నారు. భారతదేశం విరోధులు ఇలా ఉన్నది అలా ఉన్నది ఇలా చేస్తున్నారు. సో పట్టించుకోవద్దు. అక్కడ ఘోరాలు బయటకు వస్తున్నాయి. 60,000 మందిని చంపేశారు ఇరాన్ ప్రభుత్వం గత 3 నెలలు రాని. అది ఎప్పుడైతే ప్రభుత్వం ఇప్పుడే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క అమెరికా ఫైటర్ జెట్ ని ఇరాన్ కూల్చివేసింది సార్, గాల్లోని కూల్చివేసింది. దాదాపుగా దానికన్నా ఒక 10 నిమిషాల ముందు ఇరాన్ దగ్గర ఏదైతే యుద్ధ నౌకలు ఉన్నాయో 9 కూడా సముద్రంలో నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. సో ఒక రకంగా బ్యాక్ టు ఫామ్ అవుతుంది అనుకోవచ్చా ఇరాన్? ఏమంటారు? బ్యాక్ టు ఫామ్, మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది అనుకోవచ్చా? ఫామ్ లేదు పాడు లేదండి. బయటకు వచ్చి ఇలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ప్లేన్లు దొరికిపోతాయి, రాడార్ తప్పుతాయి, అది ఉంటాయి తప్పుతాయి. ఆఖరికి అమెరికా ఇజ్రాయెల్ పెంచితే, బాంబింగ్ పెంచితే అవస్థలో వస్తుంది ఇరాన్. ఎవరు ముందర పెంచుతారు చూస్తున్నారు. అందువల్ల తర్వాత సౌదీ అరేబియా ఈ దేశాలు కూడా వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. మా దేశాల మీద మీరు అటాక్ చేయటం ఏంటి అని వాళ్ళు కూడా జాయిన్ అవుతారా అవరా? అది చూడాలి. ఈవేళ రేపు ఇరాన్ తగ్గిపోతే గల్ఫ్ కంట్రీస్ తెలుగు వాళ్ళకి మీరేం చెప్తారు సార్? వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, వాళ్ళకి ఏం అవ్వదు. ఎందుకంటే ఇరాన్ కూడా పూర్తిగా అటాక్ చేయదు.
ఉమ్, వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. బయటకు ఉమ్, వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవటం కష్టం. ఆ దేశంతో వాళ్ళు అతుక్కుని ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న నాయకులు మాట వినాలి. ఉమ్, అదే భారతదేశం వదిలి వెళ్ళిపోతానంటే వాళ్ళకి నచ్చదు. ఆ ఉన్న రూలర్స్ 5 లక్షలు 10 లక్షల మంది ఒక్కొక్క దేశంలో పనిచేస్తున్నారు. చిన్న సంఖ్య ఉమ్, కాదు. వాళ్ళు సేఫ్ గా ఉండండి. అక్కడ స్థానిక నాయకులు మా నాయకులు మమ్మల్ని రక్షించేది వాళ్ళే అని చెప్పుకోండి. ఉమ్. వాళ్ళ మాట వినండి. ఏదో జారిపోయాం పారిపోయాం మా దేశానికంటే తర్వాత మీ మీద కాన్ఫిడెన్స్ పోతాది. అంతవరకు కూడా యుద్ధం ఏం వెళ్ళదు. సరే, ఈ భయానక ఆ, సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది భారతదేశం పైన సున్నితమైన ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? మతపరంగా కావచ్చు, లేకపోతే రోడ్ల మీద వచ్చే అల్లర్లు కావచ్చు, ఇలాంటప్పుడు కొంతమంది టెర్రరిస్టులు యాక్టివ్ అయిపోవడం జరిగే అవకాశం ఉందంటారా ఇండియాలో? ఏమంటారు ఇలాంటి ఇది ఒక భయానక సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ యుద్ధాల ఎఫెక్ట్ భారతదేశంలోని సున్నితమైన అంశాలు లైక్ మతపరంగా ఇలాంటి రోడ్లపైకి బయటకు వచ్చి టెర్రరిస్టులు యాక్టివ్ అయిపోవడం ఇలాంటి జరిగే అవకాశం ఉందంటారా? వాళ్ళు టెర్రరిస్ట్ కాదు. వాళ్ళు ఓపెన్ గా చేస్తున్నారు. ఉమ్, షియా కమ్యూనిటీ కొంచెం సెన్సిటివ్ గా ఉంటది. మంచి వాళ్ళు స్వతహాగా మంచి వాళ్ళు షియా కమ్యూనిటీ జ్ఞాపకం ఉమ్, పెట్టుకోండి. ఉమ్, ఉమ్, ఆ షియా పెద్దలంతా చాలా పాలిష్ పీపుల్, సంస్కృతి ఉన్నవాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉంటారు. భారతదేశానికి వ్యతిరేకం కాదు. చాలా ఫార్ భారతదేశానికి. ఉమ్, వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఏదో గొడవ అనిపిస్తుంది చేస్తున్నారు. ఓపెన్ గా చేస్తున్నారు కదా, తప్పేం లేదు. వాళ్ళతో ఉమ్. మాట్లాడి వాళ్ళతో కంట్రోల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడి రాయబారాలు గవర్నమెంట్ పంపించి నచ్చ చెప్పి అవును, అవును. వాళ్ళకి వ్యతిరేకంగా లేనట్టుగా చేయాలి. వాళ్ళు మంచి జనాభా విషయం చెప్తున్నారు. షియా ముస్లిమ్స్ చాలా పెద్దరికం ఉన్న వ్యక్తులు. ఉమ్, అది మర్చిపోకూడదు. వేల సంవత్సరాలు బట్టి మనకి షియాస్ కి సంబంధం ఉన్నారు. భారతదేశానికి పర్షియన్ భాష ఉమ్, అఫీషియల్ లాంగ్వేజ్ 1910 20వ సంవత్సరం వరకు అంత దగ్గర సంబంధం మనకి పర్షియాకి. ఉమ్, హిందూ రాజులేంటి ముస్లిం నవాబులేంటి అందరూ పర్షియనే వాడేవారు. ఉమ్, 1920 వరకు ఉమ్, హైదరాబాద్ లో నైజాం భాష కూడా పర్షియన్. తర్వాత ఉమ్, ఉర్దూ చేసుకున్నారు, తర్వాత ఇంగ్లీష్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఉమ్, మనకి మంచి సంబంధం ఉన్నది. చేసేది మర్యాదగా చేసుకోండి, గొడవలు పడవద్దు అని నచ్చజెప్పి వాళ్ళు చేసుకునే పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ చేయడంలో తప్పులేదు. ఉమ్, వాళ్ళు ఏదో ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, ఆ ఆయుధాలు చంపేశారు అని చేసుకునే ఉమ్. తప్పేంటి. యా, యా, అవును సార్. థ్యాంక్ ఓకే, యూ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ టైం. యా, సో ఇది పెండపాటి పుల్లారావు గారు చెప్పేది. మీరేమనుకుంటున్నారో ఆయన అనాలిసిస్ పై మధ్యలో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.